చేస్తున్నాను. అదేం పెద్ద విషయం కాదు. ప్రణయ్ ప్రకాష్ అన్నవాడిని వాడు విదేశాల్లో తిరుగుతుంటుంటే లుక్అవుట్ సర్క్యులర్లో భాగంగా నేపాల్ బోర్డర్లో అరెస్ట్ చేశారంటున్నారు. సరే, ఓకే, ఫైన్. అయితే అతను కాకపోతే హైలైట్ ఏంటంటే అతను మరి ఎన్ని డెన్లు ఉన్నాయో తెలియదు, కానీ మన గతంలో కూడా ఈ డబ్బులు పట్టుబడినప్పుడు ఈ వీటి ప్రస్తావన వచ్చినప్పుడు అలాగే వీడియోలు బయటకు వచ్చినప్పుడు విజయవాడ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర అదే సందులో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంటు అచ్చంగా దీనికే వాడారు, డెన్ లాగా స్టోర్ చేయడానికే. అదే ఎలక్షన్స్ టైంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి చేత పంచబడ్డాయని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. దానికి సంబంధించిన పర్సన్ ఈరోజు అరెస్ట్ చేశారు. కాబట్టి అదొక అంశం సార్. అయితే నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను దీన్ని కొనసాగింపుగా. బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు ఈరోజే నిద్రలేసినట్టున్నాడు. దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలట కొత్తగా. అసలు లిక్కర్ దీంట్లో సూత్రధారి జగన్ ఎందుకు అరెస్ట్ చేయరు? మరి ఛార్జ్షీట్లో కూడా ఆయన పేరు ప్రస్తావించారు కదా, 90% ఆయనకే వెళ్ళినాయి అని కూడా. మరి 90% వెళ్ళినట్టుగా నేనైతే చూడలేదు, కానీ ఆయన పేరు అయితే ప్రస్తావించారు. మొత్తానికి నిద్రపోయి లేయడం మూలంగా ఒకేసారి సబ్జెక్ట్ అంతా లోపలికి వెళ్తుందిగా. మనం అంటే సంవత్సరం నుంచి ఫాలో అవుతున్నాము. ఆయన హైలైట్ ఏంటంటే శ్వేతపత్రం రిలీజ్ చేయమంటున్నాడు. ఇక మొత్తం అసలు పాలసీ మీద శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి అసెంబ్లీ సెషన్లోనే చంద్రబాబు నాయుడు గారు స్కూల్ మాస్టర్ లాగా కూర్చోబెట్టి గంటల తరబడి ఆయన స్టైల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. 7 అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 7 శ్వేతపత్రాలు. దాంట్లో లిక్కర్ది సింహభాగం. దాని మీద చాలా కూలంకషంగా పాయింట్ టు పాయింట్ పాలసీ ఎందుకు అడాప్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు మార్చారు, ఏ ఉద్దేశంతో మార్చారు, ఏ స్థాయిల్లో ఎక్కడెక్కడ డివియేషన్స్ జరిగినాయి అని చెప్పేసి ఆయన ఫిగర్స్, గ్రాఫ్స్, ఫ్లో చార్ట్స్ మొత్తం కనపడినాయి అక్కడ. మరి మాధవ్ గారికి ఇప్పుడే కనపడినట్టున్నాయి. ఎందుకంటే మరి ఆయనకు అప్పటికి ఇంకా పదవి బాధ్యతలు లేదు కాబట్టి పట్టించుకోలేదని తెలియదు. లేదా ఈరోజు ఆయన అంత కఠినంగా మాట్లాడుతున్నాడు, అంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు అంటే ఏమన్నా పైనుంచి అధిష్టానం యొక్క ఆలోచన విధానం వైసీపీ పట్ల ఏమన్నా మారినట్లుగా, లేకపోతే స్టేట్ బీజేపీకి ఏమన్నా ఆ రకంగా గ్రీస్ సంక్రాంతిలో ఏమైనా వచ్చినట్టు భావించాలా? మాధవ్ గారు మీద పైనుంచి ఏమొచ్చిందో లేకపోతే కింద నుంచి ఏమొచ్చిందో అనేటువంటిది మనం శోధించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయనకి తెలియనటువంటి వ్యక్తి కాదు, మరి అంత పసిగుడ్డు కాదు. ఇప్పుడు శ్వేతపత్రం అడుగుతున్నాడు అంటే తెలుగుదేశం పార్టీని ఇరుకును పెట్టేటువంటి వ్యూహం కూడా దీనిలో ఉంది అని ఎందుకు అనుకోకూడదు? ఏం కావాలి ఆయనకి శ్వేతపత్రం? వాళ్ళు అధికారంలో ఉన్నారు, విషయాలన్నీ వాళ్ళు నిత్యం ఫాలో అవుతున్నారు. ఏం కావాలి శ్వేతపత్రం అంటే? మీరు ఇంతకాలం సాగదీస్తున్నారు తప్ప, మీరు ఇంతకాలం సాగదీస్తున్నారు, చేసింది ఏమీ లేదు అనేటువంటి అర్థం కూడా దానిలో దాగిందనేది నా అభిప్రాయం. ఇక లిక్కర్ కేసులో నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, డిజిటల్ అనేటువంటి దానిలో సిట్టు కాదు కదా, దాని బాబు వచ్చినా కానీ అవినీతి గురించి అందులో తేల్చేటువంటి అంశాలు అందులో ఉండవు. ఎందుకు అంటే బెవరేజెస్ కార్పొరేషను ఎంత కొనుగోలు చేసింది అనేది ఉంటది. ఆ కొనుగోలు చేసిన దాన్ని ఎంత అమ్మి ఎంత బ్యాంకులో కట్టారనేటువంటి లెక్కలన్నీ కూడా పక్కాగా ఉంటాయి. అసలైనటువంటి అవినీతి ఎక్కడా అంటే డిస్టిలరీస్ నుంచి కొనుగోలు చేసే దగ్గరే అసలైనటువంటి అవినీతి. అందువలన డిజిటల్ అని పట్టుకుంటే చివరికి డిజిటల్లో తేలేదేం ఉండదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, తర్వాత అయినా మీరు రాసి పెట్టుకోవచ్చు. రెండోది, స్పెసిఫిక్ గా ఇప్పుడు అజయ్ గారు 5,000 రూపాయలు ఉండేటువంటి ఒక భవనం కావచ్చు, ఒక గదిని కావచ్చు, 50,000 వరకు ఇచ్చి చెల్లించారన్నారు. చెల్లించి ఉండొచ్చు. ప్రభుత్వం తరఫున ఒక అద్దెకు తీసుకోవాలంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. చదరపు అడుగుకి ఇంత తీసుకోవాలి అనేటువంటి నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అధికారులు వ్యవహరించి ఆ మేరకు చెల్లిస్తే అటువంటి అధికారులని ఎంతమందిని ఇప్పుడు పిన్ పాయింట్ చేశారు. రెండోది, ఈ 13 రూపాయల నుంచి 34 రూపాయలకు చేసినటువంటి అధికారుల మీద ఏమి చర్య తీసుకున్నారు? పాలసీ సంగతి పక్కన పెట్టండి, పాలసీ గురించి కూడా చేయొచ్చు. కానీ ఏ ప్రాతిపదికన మీరు ఇంత పెంచారు అని చెప్పేసి ఏమైనా సంజాయిషి నోటీసులు ఇచ్చారో వీళ్ళకి? ఆ
ఆ భవనాలు తీసుకున్నటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే ఈ రవాణా ఛార్జీలు పెంచినటువంటి వాళ్ళకి కానీ, అసలైనవి అవి వదిలిపెట్టేసి వాడెవడో అంత ఏవో చూపాడు, ఇంత ఏవో చూపాడు, అవన్నీ తేలేవి కాదండి. అందుకని అసలైనటువంటి వాటిని వదిలిపెట్టేసి మిగిలినటువంటి వాళ్ళ మీద కేంద్రీకరిస్తున్నారు. దీనివల్ల జరిగేటువంటిది ఏమి లేకపోతే చివరికి ఢిల్లీ స్కామ్ లాగా కనుక అయితే ఎటువంటి రాజకీయ పరిణామాలు పర్యవసానాలు ఉంటాయో వేరే చెప్పవసరం లేదు. సరే, ఈరోజు అరెస్టు ఇతను ఎవరో ముప్పిడి అవినాష్ రెడ్డి మొన్న మధ్యనే లొంగిపోయాడు కదా, యాక్చువల్గా అడిగినట్టున్నాడు సుప్రీంకోర్టులో కూడా, రిలీఫ్ అడిగారు అరెస్ట్ నుంచి తప్పించుకునేటట్టుగా వచ్చి లొంగిపోతాడని. అప్పుడు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు, ఛాన్సే లేదు, ఎల్ఓసి రిలీజ్ అయింది కాబట్టి ఎయిర్పోర్ట్లో దిగానే అరెస్ట్ చేస్తారు, అతను 1 year నుంచి అబ్స్కాండింగ్లో ఉన్నాడు అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచే వ్యాఖ్యానించింది. అతను అనుచరుడట ఇతను ఈరోజు ఈ ప్రకాష్ అన్నవాడు, ప్రణయ్ ప్రకాష్. మరి వీళ్ళందరూ విదేశాలు, అతను శ్రీలంకలోనే ఉన్నాడట మొన్న వచ్చి అరెస్ట్ అయ్యే ముందు, అవినాష్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి. ఇప్పుడు ఇతను కూడా నేపాల్ బోర్డర్లో పారిపోబోతుంటే పట్టుకున్నారని చెప్పేసి, ఇతని మీద కూడా ఎల్ఓసి రిలీజ్ అయి ఉందో కాబట్టి. మరి వీళ్ళంతా చాలా హై ప్రొఫైల్లో తిరుగుతున్నారని అర్థమవుతుంది. సో అదొక అంశం. రాజకీయ పరంగా మాట్లాడదాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కోటేశ్వర గారు అన్నట్టు అది నెగిటివ్గా, వాళ్ళకి నెగిటివ్గా లేదు, మీకే నెగిటివ్గా ఉన్నట్టుంది. ఆల్రెడీ శ్వేతపత్రం రిలీజ్ చేశారు, ప్రతి ఒక్కడికి తెలుసు, మొదటి అసెంబ్లీ సెషన్లోనే. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇదే మొదటి శ్వేతపత్రం అయి ఉంటుంది నాకు గుర్తున్నంత వరకు, ఎందుకంటే ఇదే మేజర్ కాబట్టి అప్పట్లో. మరి ఈరోజు ఆయన నిద్రలేసి, అందులో కూటమి ప్రభుత్వంలో భాగం వాళ్ళు, బీజేపీ కూడా ఉందిగా, ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉంది కదండి శ్వేతపత్రం, వైట్ పేపరు. మరి ఈయనండి మళ్ళీ వైట్ పేపర్ రిలీజ్ చేయమంటాడు అంటే ఏంటి, మిమ్మల్ని ఇరుగుని పెట్టే ఉద్దేశమే కనబడుతుంది. మరి హౌ యూ గోనా హ్యాండిల్ దిస్ బీజేపీ డబుల్ స్టాండర్డ్స్? అజయ్ గారు. సురేష్ గారు, పెద్దలు గఫూర్ గారు, ఆయన అంటే నాకు అపారమైన గౌరవం ఉంది. అట్లాంటి సీనియర్ పొలిటీషియన్ తో నేను డిబేట్ లో కూర్చోవడం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నా. శిక్షణ లేకుండా నేను డిబేట్కి వచ్చానని గఫూర్ గారు అంటా ఉన్నారు. సబ్జెక్టు డిబేట్ అయితే మీరు ఆపారని మీరు అంటా ఉన్నారు. సబ్జెక్ట్ నేను ఎక్కడ డిబేట్ అయ్యాను? ఉండవల్లి అరుణ్ కుమార్. ఆగండి సురేష్ గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. ఆయన గఫూర్ గారు చెప్తే మీకు నేనే అడ్డం పడలా, గుర్తుందో లేదో. నేనే అన్నాను మీరు ఉండవల్లికి కాదు సబ్జెక్ట్ అని. ఒకటి ప్రతిదీ స్పృశించవచ్చు, తప్పేం కాదు. ఉండవల్లి గారు ఇలా బాటిల్స్ పట్టుకొని, క్వార్టర్ బాటిల్స్ పట్టుకొని ప్రెస్ మీట్ ముందు వైసీపీ హయాంలో ఇది ఎక్కడ బ్రాండ్లు రా నాయన, మేము ఎక్కడ వినలేదు అని చెప్పేసి ఆయన సెటైరికల్గా పెట్టింది మాకు గుర్తుంది. మీరు దాన్ని ప్రస్తావిస్తే నేనే అడ్డం పడలా. మీరు అది కాకుండా అచ్చంగా ఉండవల్లి అప్పుడు ఇట్లా అని చెప్పేసి మాట్లాడటం వల్ల కంప్లీట్ సబ్జెక్ట్ అటువైపు వెళ్తుందని చెప్పేసి నేను ఆపాను. అదే అభిప్రాయం గఫూర్ గారు చెప్పారు, అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్. ఓకే, మీరు దీనికి వచ్చేయండి ప్లీజ్. ఎట్లా సురేష్ గారు, అంటే మీరే ఫైనల్ చేసి మీరే కంక్లూడ్ చేస్తారా? ఉండవల్లి అరుణ్ కుమార్ చేశారండి మీరు స్పోర్టివ్గా చెప్పుకోవాలి కదా. ఏమండి, ఉండవల్లి గారు తప్పు చేస్తే నేనే క్వశ్చన్ చేశానని కూడా అన్నాను కదా. ఎక్కడ 60 లక్షల కేజీలు, ఒక్క నిమిషం, ఎక్కడ 60 లక్షల కేజీలు నెయ్యి, ఒక్క నిమిషం, అదే కాదులేండి. అదే అరుణ్ కుమార్ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 2014-19 మధ్య మాట్లాడిన మాటలు 2019-24 మధ్య ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఉండవల్లిని వదిలేసేది కాసేపు. కాదు సురేష్ గారు, మీరు ఒక మాట, ఉండవల్లితో తగదు కాదు. నేనేమి రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు కాదు, నేనేమి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద నేను పోటీ చేయలేదు. కానీ పెద్దలు గఫూర్ గారు శిక్షణ లేకుండా డిబేట్ ఎందుకు మాట్లాడాను నేనంటే, ఎందుకు కోడ్ చేశాను ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అంటే, ఆ రోజు మాట్లాడింది అంటే ఇట్లాంటి వాళ్ళు అందరూ పెద్దలు అని ఒక మార్క్ వేసుకొని, మేము న్యూట్రల్స్ అని ఒక మార్క్ వేసుకొని ఈ రాష్ట్రం మీద విషం చిమ్ముతూ, మా ప్రభుత్వం మీద, మా నాయకుడి మీద విషం చిమ్ముతున్నారు అని నేను కోడ్ చేశా. అంతే తప్ప పర్సనల్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద నాకు ఎటువంటి రక్ష లేదు. నేనేమో రాజమండ్రి ఓటర్నే కాదు, నేనేమో రాజమండ్రి అక్కడ నేను పోటీ చేసేవాడిని కాదు. ఓకే, అదైపోయింది. ఇక చూతానండి, ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగింది, దొరకరు, తప్పించుకుంటారు, వీళ్ళు పనిచేయరు, లేదా ఏదేదో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దాని స్పెక్యులేషన్స్ మాట్లాడుతూ ఉన్నారో అవన్నిటినీ బయట వేస్తూ ఒక్కొక్కళ్ళు బయటకు వస్తా ఉన్నారు.
సురేష్ గారు, ఒక స్కామ్ జరిగితే అది ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది. ఇప్పుడు మీరే చెప్పారు, 12 రూపాయలు ఉన్నదాన్నో 20 రూపాయలు 34 రూపాయలకు పెంచారు, అది పెద్ద అని. దానికి కోటేశ్వరరావు ఒక మాట చెప్పారు, అది ప్రభుత్వం పాలసీ కదా, ప్రభుత్వం పాలసీ మారిస్తే ఆ జిల్లాలో ఉన్న కారుమూరి నాగేశ్వరరావు గారికి ఏం సంబంధం, కారుమూరి సునీల్ గారికి ఏం సంబంధం అని. అంటే నేను ఒక విషయం చెబుతా ఉన్నా, ప్రతిదీ ప్రభుత్వమే పాలసీ చేస్తుంది, కానీ మనకు నచ్చినట్టు, మనకు ఉపయోగపడేటట్టు, మనం దోచుకునే విధంగా, మనకు అవకాశాలు వచ్చే విధంగా, మనకు దోచుకొని దాని అధినాయకుడికి పంపించే విధంగా పాలసీలు మార్చటం, ఆ టెండర్స్ ని వాళ్ళకి అన్యాయంగా అక్రమంగా వాళ్ళకి అక్కడ ఎలిజిబిలిటీ లేకపోయినా ఆ టెండర్స్ ని కట్టబెట్టడం, ఇది స్కామ్ అంటారు. సురేష్ గారు, స్కామ్ అంటే పాలసీ ప్రభుత్వమే తీసుకుంటుంది, బట్ కానీ ఓ కంపెనీకి ప్రభుత్వం టెండర్ ఇచ్చేటప్పుడు ఎలిజిబిలిటీ చూడాలి కదా. ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి దేనికి ఇరుక్కున్నారు, వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉందా, అక్కడ వాళ్ళు తీసుకొని అక్కడ సబ్ కాంట్రాక్ట్ కి ఏ విధంగా ఇచ్చారు, ఆ సబ్ కాంట్రాక్టర్స్ ఏ విధంగా ఇరుక్కొని ఈరోజు కారుమూరి సునీల్ గారిని ఇరికిచ్చారు, ఇవన్నీ బయటపడతాయి సురేష్ గారు. ఒక్కొక్కటగా గఫూర్ గారు చెప్పినట్టు 2029 దాకా లాగాలని ప్రభుత్వ ఆలోచనే ఉండదు సురేష్ గారు. సాక్ష్యాలు దొరకాలి. గఫూర్ గారు పెద్దలు తెలియదేం కాదు, కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా సాక్ష్యాలు అవసరం ఉంటే ఏ విధంగా అధికారులు పనిచేస్తారు, పెద్దలైన గఫూర్ గారికి చెప్పేంత ఏజ్ నాకు లేకపోవచ్చు, బట్ కానీ మా ప్రభుత్వం సిన్సియర్ గా ఎవడైతే ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలతో వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నారో వాళ్ళందరినీ శిక్షించాలనేది కూటమి ప్రభుత్వ నిర్ణయం. సురేష్ గారు, కూటమి ప్రభుత్వం, దీంట్లో ఆ కూటమి ప్రభుత్వం అది జనసేన, కరెక్టే. ఈరోజు బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఈరోజు ఈ మధ్య కాలంలోనే నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాధవ్కి కూడా ఈరోజు అదే మాట్లాడి శ్వేతపత్రం కాపీ అంట ముందు ఆయనకు పంపించండి, ఆయన ఇది ఫాలో అయినట్లేడు, లేదంటే కనుక బీజేపీ మరి ఇప్పుడే కళ్ళు తెరిసినట్టుంది, లేదంటే కనుక ఈ విషయాన్ని ఎక్కడితో ముగించండి, మాకు పైనుంచి అధిష్టానం ఈ స్కాముల విషయంలో మాకు ఈ స్టాండ్ ఇచ్చిందని కూటమిలో ఉంటూనే మీకే కిరికిరి ఏదో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న లక్షణాలు కనపడుతున్నాయి. సరే, అది మీ పెద్దలు చూసుకుంటారు. మొత్తానికి అయితే ఆయనకైతే ఒక కాపీ అంటే పంపించండి. శ్వేతపత్రం ఆల్రెడీ రిలీజ్ అవ్వాలని మళ్ళీ కొత్తగా అడుగుతున్నాడు ఆయన. రామారావు గారు ఒక్క నిమిషం, ఇక అయిపోయి ఇది ఇది సింగిల్ టాపిక్, ఇది మనం దీని గురించి ఎంత మాట్లాడుకున్నా ఇక అవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో దయచేసి అర్థం చేసుకుని రామారావు గారు కంక్లూడ్ చేయండి. ఇక్కడ మద్యం పాలసీల అంశంలో ప్రభుత్వాల మధ్య వైరుధ్యం ఉంది సార్. ఇక్కడ దానివల్ల ఈ సిట్ అనేటువంటి దర్యాప్తు సంస్థ కూడా సక్రమమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోవట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళు మొట్టమొదట చెప్పినటువంటి అంశం, ఈ రోజు అంశం చూస్తుంటే పెద్దలు చెప్పినట్లుగా ఏదైతే కోటేశ్వరరావు గారు కానీ గఫూర్ గారు చెప్పినట్లుగా కూడా అది సరైనటువంటి పందాలో సిట్ నడవడిక లేదు. సిట్ అనేటువంటి సంస్థ దాని యొక్క బాధ్యతలు ఏంటి అనేటువంటి దాని మీద, లేకపోతే దానికి ఉన్నటువంటి మెయిన్ దాన్ని తీసుకున్నటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి మూలాల నుంచి ఆయన తమ్ముడుకుంటా ఉంటూ పక్కలకు వస్తుందంటే ఇదంతా ఏదో సీరియల్, నేను అన్నట్లుగా ఇదేదో టీవీ సీరియల్ మాదిరిగా సాగదీసి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప ఎక్కడ స్పష్టమైనటువంటి వైఖరితోటి ఈ కేసు దర్యాప్తు జరగట్లేదు అనేది అందరికీ అర్థమవుతుంది. ఈ రోజు అందరికీ లీగల్ నాలెడ్జ్ ఉంది, ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది అనేది ఉంది, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఉంది. అసలు న్యాయస్థానాలు కూడా ఈ యొక్క ప్రభుత్వాల యొక్క నిర్ణయాల విధానాల పట్ల ఎటువంటి కామెంట్ చేసి ఎటువంటి సర్క్యులర్లు విడుదల చేసి అనేది కూడా మనకుంది. అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ కేసును విధులిస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరెస్టులని అభిశంసించింది న్యాయస్థానం. న్యాయమూర్తి హైకోర్టు మొత్తం కూడా సర్క్యులర్లు జారీ చేసిందంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మనం చూస్తే లా అండ్ ఆర్డర్ కూడా చూస్తే 36వ స్థానానికి పోలీసు వ్యవస్థ పడిపోయిందంటే దీని యొక్క పర్యవసానం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఆలోచించుకొని సరైన దిశానిర్దేశంతో సిట్టునైనా సరే ఏదైనా సరే వాళ్ళని ఆ వ్యవస్థని ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్వయంగా వాళ్ళు దర్యాప్తు చేసేటటువంటి విధానంగా సహకరించాలి తప్ప వాళ్ళ మీద వీళ్ళ యొక్క కక్షపూరితమైనటువంటి విధానాలు రుద్దడం, వీళ్ళ యొక్క లిస్ట్ ఇచ్చి వాళ్ళ పేర్లను ఇన్క్లూడ్ చేయమని చెప్పడం, వీళ్ళకి ఎవరెవరి మీద అయితే రాజకీయ కక్షలు ఉన్నాయో వాళ్ళ మీద
కేసులు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా బలవంతంగా చెప్పించడం చాలా మంది చెప్పారు. ఈ రిమాండ్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాతోటి బలవంతంగా ఈ దర్యాప్తు సంస్థల అధికారులు కొన్ని పేర్లు కొన్ని విషయాలు మేము చెప్పినట్లుగా సంతకాలు పెట్టించుకున్నారని ఇక్కడ అనుమానాస్పదంగా ఉంది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఖచ్చితమైనటువంటి విచారణకు సహకరించాలని కోరుతున్నానండి. మీరు ఎక్కడెక్కడో జరుగుతున్న అరెస్టుల్ని న్యాయస్థానాలు వేరే సందర్భాల్లో చెప్పినట్టన్నింటినీ దీనికి ఆపాదించకండి. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఈ మధ్యనే 2-3 పర్యాయాలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం ముందుకి బెయిల్ పిటిషన్ల రూపంలో వచ్చినా కానీ, అరెస్ట్ చేయవద్దని వచ్చినా కానీ 9 నెలలు కాదు 10 నెలలు కాదు, అది చాలా తక్కువ టైమే అని చెప్పేసి వ్యాఖ్యానాలు చేసినటువంటి పరిస్థితులు చూసాం. కాబట్టి ఈ కేసుకిను మిగిలిన కేసుల్లో కోర్టు వ్యాఖ్యానం చేసింది అది కరెక్టే మీరు చెప్పింది. కానీ అన్నిటికీ దీన్ని ముడిపెట్టకండి. అది వేరు ఇది వేరు. ఈ కాంటాక్ట్ దీంట్లో మెటీరియల్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి ఎన్ని నెలలు ఉన్నా కానీ మీకు తక్కువే అనేటప్పుడు అర్థం వచ్చేటట్టు, అలాగే అరెస్ట్ నుంచి రిలీఫ్ ఇస్తానంటే ఇవ్వనని చెప్పేసి ఖచ్చితంగా నువ్వు అరెస్ట్ కావాల్సిందే, లొంగిపోయే అవకాశం కూడా మీకు ఇవ్వము అంటే మరి ఆల్రెడీ ఇంతకుముందు బెయిల్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అవసరమైతే వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయమని మీరు అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని కన్సిడర్ చేస్తామని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ పర్టికులర్ కేసులో మెటీరియల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దాదాపుగా దేశం అంతా కూడా ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి లింక్స్ విస్తరించబడి ఉన్నాయి. అందులో భాగంగానే 52 మంది అరెస్టులు 52 మంది నిందితులుగా పెట్టారు. ఈ రోజుకి అరెస్టులు కొనసాగుతున్నాయి. ముంబై, పూణే, ఢిల్లీలో ఉన్నటువంటి జ్యువెలరీ షాపులతో కూడా లింకులు ఉన్నాయి. కాబట్టి మీరు సింపుల్గా ఇలా చెప్పినంత ఈజీగా ఈ స్కామ్ ఏమి బయట తీయడం అంత ఈజీ కాదు. అందుకని కాంప్లికేటెడే, టైం ఇట్ విల్ టేక్స్ టైం డెఫినెట్గా. సార్ గఫూర్ గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. సార్ ఒక నిమిషం దీంట్లో మాట్లాడతాను సార్. మీరు ఇవన్నీ చెప్పకండి ఆగండి. మీరు అన్నిటికీ ఇక్కడ ఈ సబ్జెక్ట్ కి సూట్ అయ్యే కాదు. ఒక్క నిమిషం ఇక మీరు వదిలేస్తే 2014-19 మధ్యలో కూడా స్కామ్ జరిగిందంటారు. అదేమంటే 5 సంవత్సరాల నుండి మీరు ఏం చేశారు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు కూడా లిక్కర్ స్కామ్ అన్నారు. మరి 5 సంవత్సరాలు ఏం చేశారు ఆ స్కామ్ ని ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడతారు. కాబట్టి అవన్నీ ఇప్పుడు సబ్జెక్ట్ కి రిలేటెడ్ కాదు సార్. నేను ఓన్లీ మాధవ్ గారి విషయంలో ఎందు గురించి ఈ రకంగా ఆయన మాట్లాడుతున్నాడు బీజేపీ ఆ ఒక్క పాయింట్లోనే మీరు కొద్దిగా కంక్లూడ్ చేయండి సార్. నిజమే. ఇప్పుడు మాధవ్ గారు ఎందుకు మాట్లాడతారన్నది ఆయన మనసులో దూరి నేను చూడలేను కదా. ఇప్పుడు మాధవ్ ఆయన అమాయకుడేం కాదు. ఆయన ఏదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవాడు కాదు. ఎమ్మెల్సీగా పనిచేశాడు, అనుభవం ఉంది. ఒక పెద్ద జాతీయ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నా అంటే దాని వెనుక ఉండేటువంటి భావం ఏమి, తిరుమలేశ అని అడగాల్సిందే, మనం చూడాల్సిందే. పోతే నేను అజయ్ గారికి ఆయన ఏమన్నా హర్ట్ అయితే నాకేం వేరే దురుద్దేశం లేదు అజయ్ని అనడానికి. నా పాయింట్ ఏంటంటే ఒక సీరియస్ సబ్జెక్ట్ మీద ఆ సీరియస్ సబ్జెక్ట్ను వదిలిపెట్టి మనం పక్క మార్గం పోతే సీరియస్ అంశం పక్కకు పోతుంది నా బాధ అంతే. ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ కేసు 1000 కోట్ల రూపాయల ప్రజాధనం తినేసినారనేది ఆరోపణ. అది ఎంత బలంగా మీరు ప్రజలకు తీసుకుని పోతే అది ఎక్కువ ఉపయోగం. అట్లా కాకుండా ఇప్పుడు నాకేం ఉండవల్లి అరుణ్ కుమార్తో ప్రత్యక్ష పరిచయం కూడా లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్తో నేను ఆయన సపోర్ట్గా నేను మాట్లాడటంలే. అయితే అసలు విషయం పక్కకు పోయి ఈ రకంగా డీవియేట్ అయిపోతే మీ యొక్క బలమైన అంశము అది పోదు, అది జనంలోకి పోదు అనేది నా ఉద్దేశము. అందుకోసమే ప్రిపేర్ అయ్యి వస్తే మంచిది అనేది నా రిక్వెస్ట్. పోతే ఇక లాస్ట్లో ఏంటంటే సురేష్ గారు, దీంట్లో సార్ చాలా 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 ప్రభావాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు లంచం వేయడానికి ప్రయత్నం చేస్తారని కొత్త విషయం కాదు. ఇప్పుడు మనం ఎవరు బళ్ళారి అని చూసినాం కదా, జనార్దన్ రెడ్డిని. వాడు జడ్జికే లంచం ఇవ్వడానికి పంపించినాడు మనుషుల్ని, లంచం పట్టుకున్నారు కూడా. కాబట్టి నేరస్తులు ఎవరు కానీ తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ భారత శిక్షా స్మృతిలో ఏ అంశాలు నిలబడితే ఏ అంశాలు నిలబడడం నేను మీరు చెప్పడం కంటే కూడా ఐపీఎస్ అధికారులకు బాగా తెలుసు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను లంచం అవినీతి డబ్బు నేను తీసుకోకపోతుంటే ఒక కారులో పోయినాడు, ఆ కార్ డ్రైవరు నడిపినాడు అంట అనుకో, ఏం ఉపయోగం ఏమిటి దానివల్ల? వాడు డెన్ను పెట్టినా అంటే ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చినాడు. వాడి డ్యూటీ వాడేం కలెక్ట్ చేసినాడు కాదు, వాడుకున్నోడు కాదు. నువ్వు డెన్లో కాపలా ఉండు, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వు అని చెప్పాడు. నా పాయింట్ ఏంటంటే సీరియస్ అంశము డైల్యూట్ అయిపోతుంది. కాబట్టి
ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఏమిటి, మిథున్ రెడ్డి పాత్ర ఏమిటి, లేదు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమిటి, కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి ఇన్వాల్వ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ కాకుండా ఎట్లా జరుగుతుంది అది? ఇవన్నీ కూడా సిట్టు ఎంత త్వరలో పరిష్కారం చేస్తే అంత త్వరగా ఈ కేసుకు ప్రజలైతే చూస్తున్నారండి. ఇప్పుడు నేను అజయ్ గారికి చెప్తాను, నేను జత్వాని కేసు ఏమైంది అని ప్రజలు అడుగుతారు, ఏం చెప్తాము? పెద్దిరెడ్డి కేసు ఏమైంది అని అడుగుతారు, మదనపల్లి ఫైల్స్ ఏం చెప్తాము? అట్లాగే అనేక కేసులు, ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు సిబిఐ ఏమీ కాలేదు. ఇంకా అట్లా చెప్పాలంటే ఇంకా 3-4 కేసులు ఉన్నాయి. అదాని కేసు విషయం అంతే, ఏమి కాలేదు. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు మీ పని కొంచెం సీరియస్గా కేంద్రీకరించి ఇవన్నీ తేల్చేస్తే మీకు గౌరవం పెరుగుతుంది. తేలలేదనుకోండి, ఇది కావాలని చేస్తున్నటువంటి ఆరోపణ వాళ్ళు చేస్తూనే ఉంటారు. దానివల్ల ప్రజలు కన్ఫ్యూజన్లో విషయం డైల్యూట్ అయిపోతుంది. అది నా రిక్వెస్ట్. ఎంత త్వరగా వీలైతే త్వరగా సిట్టు తేల్చాలని మాత్రం నేను కోరుతున్నాను. ఎవరినైనా అరెస్ట్ చేయండి, అభ్యంతరం లేదు. ఎవరిని అరెస్ట్ చేసినా అభ్యంతరం లేదు. బట్ కేస్ షుడ్ బి సెటిల్డ్. అదే ఇప్పుడు అదే ఉద్దేశంతోనా ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు గారు మాట్లాడిన మాటలు అలా అర్థం చేసుకోవాలా? అయితే మాట్లాడడం లేదండి. బీజేపీ అధ్యక్షుడికి నేను చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు చెప్తాను. నేను పురంధేశ్వరి పోతే అమిత్ షా ఏమన్నాడు, ఇవన్నీ కాంప్లికేట్ చేస్తావు, నీవు అధ్యక్షురాలైంది ఈ పని కోసం కాదు, ఇంకోసారి ఇట్లాంటి విషయాలు గెలుకొద్దు అన్నాడు. అది పత్రికల్లో కూడా వచ్చింది. అట్లాగే ఇప్పుడు పయ్యావుల కేసు ఎవరు? ఆయన ఆర్థిక మంత్రి. ఆయన కేసు వేశాడు ఇంతకుముందు. దాని మీద ఏం చెప్తాడు ఆయన ఆర్థిక మంత్రిగా? ఏమైనా రాష్ట్రానికి ఇంత నష్టం చేస్తున్నావు అంటే ఏం చెప్తాడు ఆయన? అదాన్ని తప్పించదలుచుకున్నారు పై వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సరే, కాబట్టి తేలదు అదాని కేసు. దాని మీద డీటెయిల్ గా రేపు ఎప్పుడైనా మాట్లాడదాం సార్. నేనేమన్నానంటే కాదు సార్, మీరు ఒక పాయింట్ చెప్పారు, ఇంట్రెస్టింగ్ పాయింట్. పురంధరేశ్వరి గుర్తుంది అందరికీ కూడా, మనకందరికీ. ఈ బాటిల్స్ అన్ని కూడా పట్టుకొని వెళ్ళి ఢిల్లీలో రైజ్ చేసింది. యాక్చువల్గా ఆవిడ చేసింది కరెక్టే, కానీ అక్కడ వాళ్ళ చూసే విధానం సరిగ్గా లేదు. అయితే ఇందాకడ రామారావు గారు మొదట్లో ఒక మాట అన్నారు, లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తారు, నెక్స్ట్ డే మార్నింగే అమిత్ షాని కలిసింది, ఇదంతా మనం చూసాం, జాతీయ మీడియా కూడా కవర్ చేసింది. ఆ తర్వాత లావు శ్రీకృష్ణదేవరాయలు ఏమయ్యాడు? ఇది కూడా అదే కారణమా సార్, పురంధరేశ్వరి ఇలాగా? లావు శ్రీకృష్ణదేవరాయలు యంగ్ పార్లమెంటేరియన్, ఆయన రైజ్ చేశాడు. రైజ్ చేసిన తర్వాత అమిత్ షా పిలుచుకొని మాట్లాడారు. లావు శ్రీకృష్ణదేవరాయలు చాలా ఒబీడియంట్గా ఉంటాడండి. కేంద్ర ప్రభుత్వ పట్ల చాలా ఒబీడియంట్గా ఉంటాడు. మరి ఏమైనా చెప్పినారు, నీకు ఎందుకురా నాయనా, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, వాళ్ళు చూసుకుంటారు, ఇట్లా కాకుండా వేరే విషయాల మీద మాట్లాడి చెప్పినాడో లేదో నాకు తెలియదు. ఏమైనప్పటికీ లావు శ్రీకృష్ణదేవరాయలు రైజ్ చేయడంతో రాలే ఈ సబ్జెక్ట్. ఎన్నికల ముందు మాట్లాడి అలసిపోయాం కదా సార్ అందరం. కాబట్టి అది ముందు నుంచి ఉంది ప్రజల్లో. ప్రజలు ఫలితాన్ని చూస్తారండి. ఫలితం ఎంత తొందరగా వస్తే అంత మంచిది. ఫలితం రాలేదనుకోండి, జనం వీళ్ళని కూడా అంతే అనుకుంటారు. కరెక్ట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ గఫూర్ గారు, రామారావు గారు, అజయ్ గారు. మళ్ళీ రేపు ఎప్పుడన్నా డీటెయిల్ మాట్లాడతారు కదా అజయ్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.